ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చేరియాల పోతిరెడ్డిపల్లి గ్రామంలో దళితులకు కేటాయించిన పట్టా భూములను పునరుద్ధరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ వద్ద జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో దళితులతో కలిసి సిపిఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2002వ సంవత్సరంలో వెనుకబడిన తరగతులైన దళితులకు కడవెరుగు రెవెన్యూ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళితులకు 453 సర్వే నెంబర్లో ఒక్కొక్కరికి ఎకరం చొప్పున 70 ఎకరాల భూమిలో 70 మందికి పట్టాలు ఇచ్చి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. నాటి నుంచి భూములు చదును చేసి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత భూములను గుంజుకొని పట్టాలను రద్దు చేయడంతో పాటు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. నిరుపేదలైన దళితులకు ఇచ్చిన వ్యవసాయ భూముల పట్టాలను పునరుద్ధరించాలని, నిరుపేద దళితులకు తిరిగి భూములు అప్పగించాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దీనిపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఐలయ్య స్పందించి ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక అందజేసి న్యాయం జరిగేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చేరియాల మండల సహాయ కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి, మండల కోశాధికారి నంగి కనకయ్య, మండల కార్యవర్గ సభ్యురాలు పొన్నబోయిన మమత, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. కడవేరు గ్రామ శివారులో లోని సర్వే నంబర్ విస్తీర్ణము 453లో సుమారు 70 మందికి పట్టాదారు పాస్బుక్లు 2002లో ఎస్సీలకు పోతిరెడ్డిపల్లి గ్రామ ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. వాటిని వీరు పట్టాదారు పాస్బుక్లు రద్దుపరిచినారని వీళ్ళు తెలిపి మాకు మెమోరాండం ఇచ్చినారు. వీటి రికార్డును విచారణ చేసి మేము రిపోర్టు నివేదిక పై అధికారులకు సమర్పిస్తాం. మేము ఎండాకాలంలో వానకాలంలో మేము చెట్లు కొట్టుకున్నాము, రాళ్ళు ఏరిపోసుకున్నాము, ముండ్లు కొట్టుకున్నాము, నాగళ్ళు తీసుకుపోయి ఇంటికో నాగళ్ళు తీసుకుపోయి మేము మొక్కజొన్నలు వేసుకున్నాం, ఆంజాలు వేసుకున్నాం, ఉనుమలు వేసుకున్నాం. 10 సంవత్సరాలు మేము కబ్జా మీద ఉన్నాక ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మా జాగాలు మాకు ఇచ్చిన జాగాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మాకు ఇచ్చిన జాగాలు, ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన నుంచి ఈ 10 ఏళ్ల కింద నుంచి మా జాగాలు మా రిటర్న్ గుంజుకున్నారు. మాకు పాస్బుక్లు వచ్చినాయి సారు. మేము లేని కుటుంబాలం, మేము నిరుపేదలం అనే మాకు మనిషికి 1 ఎకరం చొప్పున 70 ఎకరాలు మాకు చేర్చిండ్రు, మాకు పట్టాలు ఇచ్చిండ్రు, పాస్బుక్లు ఇచ్చినా సరే మళ్ళా వాళ్ళ జాగాలు వాళ్ళు గుంజుకొని మమ్మల్ని తరిమేసిండ్రు. మమ్మల్ని జాగాలకు వెళ్ళి తరిమేసి వాళ్ళు చుట్టూ ముండ్ల కొంచెం ఫారెస్ట్ వాడు వచ్చి ముండ్ల కంచి చేసుకొని వాళ్ళ హ్యాండ్ వర్క్ లో వేసుకున్నాడు సారు. మా భూమిని మాకు ఇప్పించాలి, మా కడుపుల మీద కొట్టొద్దు, ఫారెస్ట్ వాడిని పారనూకాలి, అవతలికి ఎల్ల కొట్టాలి. రెవెన్యూ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో 453 సర్వే నెంబర్లో దాదాపు 30 సంవత్సరాల కింద 70 మంది రైతులకు ఒక్కొక్క ఎకరం చొప్పున ఒక్కొక్క ఎస్సీ కుటుంబానికి సంబంధించి దళిత కుటుంబాలకు ఇక భూములు ఇవ్వడం జరిగింది. వారు గత 30 సంవత్సరాల కింద నుంచి ఇక సాగు చేసుకోవడం జరిగింది. ఆంధ్యాలు గాని, మొక్కజొన్న గాని, ఇతర యొక్క పంటలు కూడా వేయడం జరిగింది. తర్వాత కొంతకాలానికి అది మొత్తం రద్దు చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక 70 ఎకరాల దాదాపు 100 ఎకరాల వరకు అక్కడ ల్యాండ్ ఉంది. అయినప్పటికీ ఇది అట్టి భూమిని గత 10 సంవత్సరాల నుంచి ఇతరులు కబ్జా చేస్తున్నారు. ఆ కబ్జా చేసేటువంటి భూమిని, దళితులకు సంబంధించినటువంటి భూమిని దళితులకు ఇవ్వాలి. లేని పక్షంలో సిపిఐ పార్టీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దళితులకు చెందినటువంటి భూమి దళితులకు ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున యొక్క ఆందోళన పోరాటాలు నిర్వహించడమే కాక దళితులకు చెందినటువంటి భూమిని నిరుపేదలు వారు ఒక్కొక్కరికి మనిషి 1 ఎకరం కుటుంబానికి గతంలో ఏవైతే రద్దు చేసిరో వాటిని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిరుపేదలని మాకు మనిషి ఎకరం ఇస్తానని గవర్నమెంట్ అన్నారు. చెట్లన్నీ ఇంటికొక మనిషి ఎన్ని ఇల్లు అందరం పోయి చెట్లన్నీ సాగు చేసి ఒకసారి పచ్చనలు అలిగినాము, ఒకసారి ఉలువలు అలిగినాము, ఒకసారి ఆంధ్రాలు వేసినాము. ఇవన్నీ చేసినాక పట్ట భూములు ఇస్తానమని పాస్బుక్లు ఇచ్చిండ్రు. లోన్ తెచ్చుకున్న తర్వాత మొత్తం మీకు లేదని వాళ్ళే తీసుకున్నారు. కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. 10 ఏళ్ళు అవుతుంది, ఎక్కువనే అవుతుంది సార్. మీ ఎందుకు తీసుకున్నారు మీ దగ్గర నుంచి వాళ్ళు? గవర్నమెంట్ దానికి అట్లా మళ్ళా తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఇచ్చింది కూడా గవర్నమెంటే కదా, ఆ బుక్కులు గవర్నమెంట్ బుక్కులు ఇచ్చి మళ్ళీ ఎందుకు ఏమన్నా ప్రాజెక్టు పెడతానని తీసుకున్నారా లేకపోతే ఫారెస్ట్ వాళ్ళ?
ఉన్నారు సార్. అసలే ఇది నిరుపేద కుటుంబాలు ఇవన్నీ. మండలంలోని కడవేరుగు గ్రామ రెవెన్యూ శివారులోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సుమారు 70 మంది నిరుపేద దళితులకు ఆనాడు 2002 సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం వీరందరికీ ఒక్కొక్క ఎకరం చొప్పున 70 మందికి సుమారు వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే ఇప్పటి వరకు వీరు పంటలు పండించుకుంటూ ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఆ భూమిని ప్రభుత్వం మళ్ళా గుంజుకోవడం జరిగింది. గుంజుకోవడంతో వారి భూమి లేక అట్టడుగు వర్గాలైనటువంటి దళిత కుటుంబాలు సుమారు 70 కుటుంబాలు ఉన్నాయి. వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా వారికి ఇప్పటి వరకు న్యాయం జరగకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీరందరికీ మళ్ళా తిరిగి వారి భూములు వారికే ఇవ్వాలని 453 సర్వే నంబర్లో 70 మందికి పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూభారతిలో ఈ రోజు పోతిరెడ్డిపల్లెలో అందరు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తును పూర్తిగా పరిశీలించి ఆ దళిత కుటుంబాలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం రెవెన్యూ అధికారులకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్టి భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి కబ్జా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే ఆ కబ్జా చేసినటువంటి వ్యక్తులు విరమించుకొని ఈ దళితులకు వచ్చేటువంటి భూమిని వారికి అప్పగించకుంటే వీరందరినీ కూడగట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.